అసలు రీసెంట్గా మీరు అంతకుముందు కూడా మా అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు చాలా అసోసియేషన్లు కూడా మీ అన్ని ఉన్నారు మీరు దాంట్లో. అయితే ఇప్పుడున్న నేను ఇందాక నుంచి అడిగే దాని గురించి, ఇప్పుడు థియేటర్ల బంద్ గురించి కానీ దీని గురించి కానీ కళ్యాణ్ బాబు గారు అలా మాట్లాడటం దాని గురించి కానీ మీరు ఏం చెప్తారు అంటున్నారు? కాదు నా నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అండి, ఇట్ వాజ్ మిస్గైడెడ్. ఎందుకంటే థియేటర్లు మూసేయటం అనేది చిన్న విషయం కాదు కదా. డెఫినెట్గా థియేటర్లు మూసేయటం అనేది ఒకళ్ళు తీసుకునే డెసిషన్ కాదు కదా. ఎవరో ఒక థియేటర్ లేకపోతే ఒక అతను ఒక డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళు తీసుకునే డెసిషన్ కాదుగా. అందరూ కలిసి సమిష్టిగా తీసుకోవాల్సినటువంటి డెసిషన్ అది. ఆ డెసిషన్ ఎవరో ఒకళ్ళు అనవసరంగా దాన్ని మిస్గైడింగ్లో తప్పు విధానంలో దాన్ని బయటకు న్యూస్ రావడం వల్ల అది తప్పుగా తీసుకోబడింది. చివరికి అది నిలబడలేదుగా. ఇవాళ అది నిలబడలేదుగా. మా పవన్ ఫీల్ అయ్యాడు అని అంటే అది జెన్యూన్. తను ఎందుకు ఫీల్ అయ్యాడు అని అంటే ఇదేంటి నా సినిమా రిలీజ్ ముందు ఈ మాట ఎవరన్నా కానీ దానికి కారకుడు ఎవరో పట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు మీ పని అది మీరు పట్టేస్తారు ఎలాగో. అది ఎవరో కారకుడు వాళ్ళని పట్టుకుని ఎందుకు జరిగిందో తెలుసుకుంటే కనుక ఇది క్లియర్ అయిపోతుంది. నాకు తెలిసి రన్నింగ్ థియేటర్స్ సడన్గా బంద్ 1st తారీఖుని జూన్ 1 నుంచి బంద్ చేశారనే మాట చిన్నది కాదు. అలా ఇంకెప్పుడు జరగకూడదని నేను కోరుకుంటున్నాను. 48 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండి అలా పిచ్చి డెసిషన్ గబుక్కుని ఏదో ఎవరో అన్నారండి, ఎవరో అన్నది అందులోకి వచ్చేసింది, అది మీ అందరికీ ఎవరో చెప్పుంటారు, ఆటోమేటిక్గా మీరు వేసేస్తారు. మీకేముంటుంది, న్యూసే కదా మీకు. ఇట్స్ ఎ న్యూస్. ఆటోమేటిక్గా మీరు అందరూ న్యూస్ వేసేసారు. న్యూస్ వేసేటప్పటికి అది క్వశ్చన్ మార్క్ అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత తీసుకుని ఎందుకు అట్లా జరిగింది కనుక్కోమని దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఎస్, ఈజీనే డిప్యూటీ సీఎం అండి, నాట్ ఏ జోక్. మామూలుగా అవ్వలేదుగా. తను డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇవాళ ఆన్సరబుల్ టు ఎనీబడి. పబ్లిక్ అందరికీ ఆన్సరబుల్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. నాకు తమ్ముడుగా కాదు, నేను అతను సపోర్ట్ చేస్తానని మీరు అనుకోవద్దు. అతను పొజిషన్లో ఉన్నాడు కాబట్టి తెలుసుకోవలసిన బాధ్యత అతనికి ఉంది కాబట్టి బాధ్యత తీసుకోవలసిన పొజిషన్లో అతను ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఏదంటూ కనుక్కోండి, ఆపండి. వై ఇట్ హ్యాపెండ్. ఇలా ఎప్పుడు జరగకూడదు. మంచిదే. ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఇంకెప్పుడు ఇలా జరగకూడదు అనేది మాత్రం 100% ఒక మంచి డిసిషన్. హాయ్ సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ఈ 48 ఏళ్ళ కెరీర్లో మీరు ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు, నవ్వించారు, ఏడిపించారు, అన్ని రకాలుగా ఆకట్టుకున్నారు ప్రేక్షకుల్ని. కానీ మీరు అంటే ఒక ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా సినిమా చేయడంతో పాటు ఒక కొత్త హీరోని ఎంకరేజ్ చేయటం కానీ, ఒక కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయటం కానీ, అంటే చాలామంది ఆర్టిస్టులు ఏంటంటే ఒక పాన్ ఇండియా సినిమా చేసిన తర్వాత మళ్ళీ మన ఇమేజ్ పడిపోకూడదు, మనం చిన్న సినిమాలు చేయకూడదని ఒక గిరిగీసుకొని పెట్టుకుంటారు. మీరు మాత్రం పాన్ ఇండియా సినిమాతో పాటు ఒక చిన్న సినిమాను కూడా చేయడంలో ఎప్పుడు ముందుంటారు. సో అంటే ఈ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే మనం ఎప్పుడు ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒక సినిమా చేస్తూ ఉండాలి, ఖచ్చితంగా మనం ఇలా కంటిన్యూ అవుతుండాలని ఒక అభిప్రాయమా, లేకపోతే కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావడం మీ యొక్క సదుద్దేశమా సార్? ఏంటి? మంచి అద్భుతమైన క్వశ్చన్. ఎందుకనంటే నాలాంటి వాడిని అడగాల్సింది అదే క్వశ్చన్లే. ఎందుకనంటే 48 సంవత్సరాల సినిమా మీ అందరికీ తెలుసు. మీ ముందే నేను ఇక్కడున్న మీ రాజేంద్ర ప్రసాదే తమ్ముడు సెల్ ఫోన్ ఎవడు కానీ పెట్టాడా కాదు, మీ ముందే నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను చెయ్యింది ఏముంటుంది మీకు తెలుసు కదా. ఇంగ్లీష్ సినిమా హీరోగా యాక్ట్ చేశాను నేను. ఏమండి, నేను ఇంగ్లీష్ సినిమాలో క్విగ్గన్ మురుగన్ అని, మీరు ఇప్పుడు కావాలంటే ఒకవేళ స్టార్ మూవీస్లో అమ్మాయి ఇవాళకి వేస్తారు ఆ సినిమాని. ఇంగ్లీష్ సినిమాలు వేస్తారు కదా, ఆ సినిమాలతో పాటు క్విగ్గన్ మురుగన్ కూడా వేస్తారు.